హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య ప్రపంచమంతా అల్లకల్లోలంలో ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మైక్రోసాఫ్ట్ విండోస్లోని తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లోని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్లు షట్ డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోని క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లోని సాంకేతిక సమస్యలు తలెత్తిందని తెలిపారు. దీనికి సంబంధించిన క్రౌడ్ స్ట్రైక్తో కలిసి పనిచేస్తున్నామన్నారు. వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సహాయం, మద్దతు సమకూర్చేలా సిస్టమ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సత్య నాదెల్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అండ్ సర్వీసెస్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, బ్యాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ 365ను ఉపయోగిస్తున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. ఫలితంగా శుక్రవారం కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా, ఏడీఐటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బంది పడ్డాయి. ఆస్ట్రేలియాలోని ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, సైక్ న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వేరువేరు విమానాశ్రయాల్లో ప్రయాణికులు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్గా బోర్డింగ్ పాసులు జారీ చేయాల్సి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. భారత్లోని విమానాశ్రయాల్లోని ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు విండోస్ సమస్యపై మీమ్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.